అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త కోణం బయటకు వస్తుంది. ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అటు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి వైఎస్ షర్మిల గారు వాపోతున్నారు. ఈ విషయం నేను ఎజమ్ చేసుకొని చెప్పట్లేదు, ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు క్లియర్ గా చెప్పారని అయితే ఆమె చెప్తున్నారు. అసలు ఇందులో ఇంతవరకు నిజం ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, ఇటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా ఒక ఆడపిల్లకి భద్రత అంటే ఫస్ట్ ఇంట్లో, సొంత ఇంట్లో వస్తుంది ఆ కేరింగ్ అని. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల గారి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారే తన ఫోన్ ని ట్యాప్ చేసి తన పర్సనల్ విషయాలన్నీ వింటున్నారు అని చెప్పేసి ఆమె బాధపడుతూ చెప్తుంది. అసలు ఇందులో ఎంతవరకు నిజముందంటారు? సహజంగా భారతీయ సాంప్రదాయాల ప్రకారం ఒక చెల్లికి లేదా అక్కకి కష్టం వస్తే ఇంట్లో ఉన్నటువంటి సోదరుడితో పంచుకుంటారు. అవును. ఇంట్లో అమ్మా నాన్న చెప్పడానికి భయపడతారు, కానీ కొద్ది సోదరుడికి చెప్తారు, అవును, నన్ను పలానాడు వేధిస్తున్నాడు, వెంటబడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఇలా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా షేర్ చేసుకోగలిగేటువంటి వ్యక్తి సోదరుడు. అవును, మన దేశంలో సహజంగా జరిగేది. కానీ ఆ సోదరుడే వేధిస్తే, ఆ సోదరుడే సొంత చెల్లి ఫోన్ని ట్యాప్ చేపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు షర్మిల గారి ఆవేదన అలా ఉంది. నిజానికి చట్టపరంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. ఓ రకంగా చెప్పాలంటే దేశద్రోహం, వ్యక్తిగత హక్కులకి భంగం. అవును. ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎవరికి చేస్తారు? ఉగ్రవాదులవి, తీవ్రవాదులవి, దేశద్రోహులవి, ఎవరైతే సంఘ విద్రోహ శత్రులుగా ఉన్నారో వాళ్ళవి చేస్తారు. అది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్కి చెప్పి కేంద్ర హోంశాఖకి సమాచారం ఇచ్చి చేస్తారు. ఓకే. కానీ ఇక్కడ షర్మిల ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, మరొక మాజీ ముఖ్యమంత్రి సోదరి. ఆమె ఫోన్ ట్యాప్ ఎందుకు చేస్తారు? ఆమె ఉగ్రవాది కాదు, ఆమె తీవ్రవాది కాదు, దేశద్రోహి కాదు, ఆమె మీద ఏ కేసులు లేవు. అలాంటి ఆ వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయటం ఎంత పెద్ద నేరం అది, ఎంత పెద్ద దారుణం అది. అంటే ఇప్పుడు కేసీఆర్ చేయటం అది ఓకే, అది పెద్ద నేరం, అది దేశద్రోహం, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. కానీ తన సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేస్తున్నప్పుడు అవసరమైతే కేసీఆర్తో తగాద పెట్టుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి చేయమని చెప్పటం, చేసిన మొత్తం సమాచారం తెప్పించుకోవటం, వినటం అనేటువంటిది ఏదైతే షర్మిల గారు చెప్తున్నారో, ఈ వింటుంటేనే కొద్దిగా బాధగా అనిపిస్తూ ఉంది. ఇది చట్ట ప్రకారంగా నేరం, సాంప్రదాయబద్ధంగా కూడా నేరం. చట్ట ప్రకారమేమో చట్టం ఫోన్ ట్యాపింగ్ని ఒప్పుకోదు, అది వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన జరిగినట్టు. ఇంకోవైపు సాంప్రదాయాల ప్రకారం సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేపించటం దారుణం. ఒకవైపు నేరం కనపడుతుంది, ఇంకోవైపు దారుణం కనపడుతుంది. ఈ నేరాన్ని, దారుణాన్ని కలిపి చేసినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా శిక్షించాలి? షర్మిల చాలా క్లియర్ చెప్తుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఇప్పటికీ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, ఆయనే చాలా క్లియర్గా నా కాడికి వచ్చి యాజ్ ఏ వెల్విషర్గా, అమ్మా నీ ఫోన్ ట్యాప్ అవుతుంది, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి నీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావో, ఎవరెవరు నిన్ను కలుస్తున్నారో, నీ విషయాలు మొత్తం కూడా వాళ్ళు చేరుతున్నాయి, కొద్ది జాగ్రత్తగా ఉండు అమ్మా అని చెప్పారని, ఒక ఆడియో కాల్ అయితే తనకి వినిపించారని. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్పకపోవచ్చు. కానీ అదే వెలివిషరగా 4 గోడల మధ్య నాకు చెప్పారని చెప్పేసి ఆమె చెప్పింది. సరే, ఆమె వైవి సుబ్బారెడ్డి గారిని ఇరికిచ్చింది, కానీ ఆమె కోణాలు చూసినప్పుడు ఆమె తప్పలే. సరే, ఇక్కడ మరొక డౌట్ ఏంటంటే, మరి ఆయన ఎప్పుడో చెప్పినప్పుడు ఆమె ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చింది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ ఒక దశకు చేరింది కదా. ఫోన్ ట్యాపింగ్ లో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో, అతని విచారణ కొనసాగుతున్న క్రమంలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కదా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా ట్యాప్ అయిందని హైదరాబాద్లో ఉన్న టైంలో, తర్వాత నారా లోకేష్ గారు ఫోన్ ట్యాప్ అయిందని, అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి విషయాలు బయటకు వస్తున్న తర్వాత, అదే క్రమంలో షర్మిల గారు ఫోన్ కూడా ట్యాప్ అయిందనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ఆమె స్వయంగా ధృవీకరించే ప్రయత్నం చేశారు. అవసరమైతే ఫోన్ ట్యాపింగ్ విచారణకి ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడికైనా విచారణకు వస్తాను అనేటువంటి మాట అని చెప్పారు. అంటే విచారణ మీద నమ్మకం కలిగిన తర్వాత, విచారణ కొంత వేగవంతం అయింది అనుకున్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. సహజంగా ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి ఎవరు కొద్దిగా వెనక ముందాడుతూ ఉంటారు. చెప్పినా నమ్ముతారా, చెప్పినా ఎంక్వైరీ జరుగుతుందా, ఈ విషయాలన్నీ బయటకు వస్తాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తనకు విచారణ మీద కొంత నమ్మకం కలిగిన తర్వాత ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఈ విషయాలన్నీ ఎట్లాగో బయటకు వస్తున్నాయి కాబట్టి ఇదే టైము బయట పెట్టడానికి కరెక్ట్ టైం అనుకుని ఆమె బయట పెట్టిందామో చూడాలి. కానీ ఏది ఏవైనా ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేటువంటిది చాలా చాలా నేరం.
రమ్య. ఒకవేళ ఇది రుజువైతే అసలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇదే గనుక నిజమైతే జీవితకాలం జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు. తర్వాత అంటే వాళ్ళ మీరు ఇప్పుడు డైరెక్ట్ గా కేసీఆర్ గారిని అంటున్నారు? ఎవరైనా అంతే. ఫోన్ ట్యాపింగ్ చేసింది కేసీఆర్, కేటీఆర్ అయితే మాత్రం, ఎందుకంటే కేటీఆర్, కేసీఆర్ మీదే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళే చేపించుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు నిరూపితం అయితే మాత్రం ఖచ్చితంగా జైలు జీవితాన్ని జీవితకాలం గడపాలి. తర్వాత వాళ్ళకి సంబంధించిన పార్టీ కూడా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక కేసు కాదు రమ్య. ఫోన్ ట్యాపింగ్ చేయటం హక్కుల ఉల్లంఘన, తర్వాత ప్రైవసీని ఉల్లంఘించడం లెక్క. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కొత్త కోణాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అవతల వాళ్ళ విషయాలు తెలుసుకోవటం, అవతల వాళ్ళకి కౌంటర్ స్ట్రాటజీలు పండటం, బై ఎలక్షన్స్లో డబ్బులు పంచడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించేసుకోవటం. మీ డబ్బులు పంచడం, ఓట్ని కొనటం అనేటువంటి నేరం, తీవ్రమైన నేరం ప్రజాస్వామ్యంలో. సో ఆ పార్టీ గుర్తింపు, ఏ పార్టీ అయితే కేసీఆర్, కేటీఆర్ కలిపి నడుపుతున్నారో బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ గుర్తింపుకి కూడా ప్రమాదం వస్తుంది. వీళ్ళకి జైలు జీవితం దక్కింది, వాళ్ళ పార్టీకి ప్రమాదం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదం మరి కేసీఆర్కి, కేటీఆర్కి తెలవదా అంటే తెలుసు కాబట్టే బీజేపీతో కొంత లాలూచిగా ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం చాలా మందిలో వ్యక్తం అవుతా ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 0 స్థానాలు వచ్చాయి, బీజేపీ పార్టీకి మాత్రం 8 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 8 స్థానాలు రావటం ఏంటి, 9.5 అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు రాకపోవటం ఏంటి, చాలా మందిలో ఉన్న అనుమానం. ఎందుకంటే బీఆర్ఎస్ తమ ఓటింగ్ను మొత్తం కూడా బీజేపీ షిఫ్ట్ చేసింది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రం ఇన్వాల్వ్ కాకూడదు. ఇన్వాల్వ్ అయితే నిజానికి ఇదేమి రాష్ట్ర పరిధిలో అంశం కాదు, కేంద్రం ఎంక్వైరీ చేయాల్సిన విషయం, కేంద్రం టెలిగ్రాఫ్ చట్టాన్ని అప్లై చేయాల్సిన విషయం, సిబిఐ కానీ, ఈడీ కానీ, తర్వాత ఎన్ఐఏ కానీ రంగంలో దిగాల్సిన విషయం. దేశద్రోహం కింద ఎన్ఐఏ రంగంలో దిగాలి. ఇది ఫోన్ ట్యాపింగ్ దేశీయ చట్టాల ఉల్లంఘన కాబట్టి సిబిఐ రంగంలో దిగాలి. దీంట్లో మనీ లాండరింగ్ చేతులు మారటం అనేది ఉంది కాబట్టి ఈడీ రంగంలో దిగాలి. అందులోనూ ఇప్పుడు ఆరోపణలు వస్తుంది ఎక్కడ, రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయిందని. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయింది? ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు. అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏంటి, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ అంటే కేంద్రం పరిధిలోకి వచ్చే అంశం. కేంద్రం పరిధిలో, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ అయింది అంటే ఖచ్చితంగా కేంద్రం ఇన్వాల్వ్ కావాలి, సిబిఐ ఎంక్వైరీ నడపాలి. రెండోది, నేను అన్ని మాటకి వస్తున్నాను, రాష్ట్ర పోలీసులు కొన్ని పరిమితులు ఉంటాయి, అన్ని విషయాల్ని బయటకు తీసుకురావడం సాధ్యం కాదు టెక్నికల్ గా. అదే కేంద్రం ఇన్వాల్వ్ అయితే విషయాలు ఎక్కువగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రానికి విస్తృతమైన పరిధులు ఉంటాయి, కేంద్ర ఎంక్వైరీ సంస్థలకు విస్తృతమైన పరిధులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వచ్చేటువంటి విషయాలు వేరు, వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వచ్చే విషయాలు వేరు. కాబట్టి కేంద్రం ఇన్వాల్వ్ కాకుండా ఉండటం కోసం, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి కోఆపరేషన్ ఎంక్వైరీ విషయంలో ఉండకుండా ఉండటం కోసమే అవసరమైతే తమ పార్టీకి నష్టమైనా సరే బీజేపీకి లాభం చేకూర్చారనే విషయంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేట్ చేసిందని, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి కోఆపరేట్ చేసిందని. దీనికి ఉదాహరణలు కూడా ఇప్పుడు మెదక్ పార్లమెంట్ స్థానం ఉంది. మెదక్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది, హరీష్ రావు నియోజకవర్గం కూడా ఉంది. హరీష్ రావు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కూడా బీజేపీ ఎంపీ సీటు గెలవగలిగిందంటే, బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే బీజేపీ బీఆర్ఎస్ కోఆపరేట్ చేయకుండా, అదే బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేట్ చేయకుండా ఉందా? ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. ఎందుకు అంత కోఆపరేట్ చేసి ఉంటుంది, ఎందుకు అంత లొంగిపోయి ఉంటుంది? బీఆర్ఎస్ బీజేపీ కొంత లొంగిపోయింది అని క్యాడర్ అనుకుంటుందని వాళ్ళు వీరు చెప్పడం కాదు, మొన్న కల్వకుంట్ల కవిత కూడా ఆరోపణ చేశారు. కాబట్టి ఈ అనుమానాన్ని ఫోన్ ట్యాపింగ్ని కలిపి చూసినప్పుడు, ఫోన్ ట్యాపింగ్ కనుక బయటపడితే, అది నిజమని తేలితే, కేంద్ర చట్టాలు కనుక దీనికి అప్లై అయితే అది బీఆర్ఎస్ ఉనికికి ప్రమాదం, కేసీఆర్ జీవితానికి, కేటీఆర్ జీవితానికి, జైలు జీవితం వైపు నడిపించడానికి కారణమైనటువంటి. సరే, ఇక్కడ మరొక విషయము, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో చాలా, అంటే ఫోన్ లో మనం చాలా పర్సనల్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ పర్సనల్ విషయాలకి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందంటారా? అది ఆల్రెడీ ఆరోపణలుగా ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, పచ్చగించి కేటీఆర్ సినిమా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని, ఇండస్ట్రియలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారని, తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని, కొంతమంది దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు అని చెప్పి, ఇలా రకరకాలు, ఇంకా ఒక పరిమితికి మించి కూడా ఆరోపణ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ మనం మాట్లాడలేము, ఎందుకంటే రుజువులు లేకుండా జర్నలిస్ట్గా మనం మాట్లాడలేం. కానీ సహజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయకూడదు. చేసిన తర్వాత అంతిమంగా జరిగేది ఏంది? 1 బ్లాక్మెయిలింగ్, 2 వేధింపులు, 3 డబ్బులు లావాదేవీలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ రకరకాల నేరాలకి కారణమైనటువంటి విషయం. ఒకసారి ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఫోన్ ట్యాపింగ్కి ఎందుకు చేశారు అంటానికి ఉంటుంది కదా. ఇప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు రమ్య, ఎందుకు ట్యాప్ చేస్తారు? ట్యాప్ చేయడానికి ఉండే కారణాలు నేను వేధించడానికే, నేను ఇంకా రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికో చేస్తారు. ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారండి. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారంటే రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి
రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసుకుందామని ఉత్సాహంతో చేశారు, వాళ్ళ స్ట్రాటజీలు గమనించడానికి చేశారు అనుకోవచ్చు. ఇంతే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారంటే అర్థం ఏంటి? సినిమా సెలబ్రిటీలు ఫోన్ ట్యాప్ చేశారంటే అర్థం ఏంటి? ఇండస్ట్రియలిస్టులు ఫోన్ ట్యాప్ చేశారంటే అర్థం ఏంటి? షర్మిల ఫోన్ ట్యాప్ చేశారంటే అర్థం ఏంటి? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి నీకేం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో నాయకుడు కదా, అంటే ఇక్కడ కూడా పార్టీ ఉండొచ్చు కాక, ఉమ్మడి రాష్ట్రానికి నాయకుడు కావచ్చు కాక, కానీ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? ఏ అవసరంతో చేసావు, ఏ ఉద్దేశంతో చేసావు, అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? అది చాలా పెద్ద పెద్ద నేరాలు కదా. కాబట్టి వాటిలో కఠినమైనటువంటి శిక్షలు పడితే దేశ చట్టాలు కనుక అమల్లోకి వస్తే మరి నిరూపితం అవుద్దా లేదా చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్.